ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవునికే మహిమ. శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవునికి ఏం కావాలి? మహిమ కలగాలి. రెండోదిగా భూలోకంలో ఉన్న ఆయన నమ్ముకున్న భక్తులకు ఏం కలగాలంట? సమాధానం కలగాలని దేవదూతలు పాటలు పాడుతున్నాయంటే, సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఆయనకే ఎందుకు మహిమ కలగాలి? ఈ లోకంలో ఆయన నమ్ముకున్న భక్తులకు ఎందుకు సమాధానం కలగాలనే విషయాలు ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం నుండి చూద్దాం. ఎందుకు దేవునికి మహిమ కలగాలంటే బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది. 24వ కీర్తన 7వ వచనము 8వ వచనం చదువుకుందాం. అమ్మమ్మలారా, మీ తలల పైకెత్తుకోనండి. ఎందుకు పైకెత్తుకోవాలంటే, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకోనండి. ఈ మహిమ గల రాజు ఎవరు అంతకని అని మనం ఆలోచన చేస్తే, బలశౌర్యము గల దేవుడు, బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. దేవునికే ఎందుకు మహిమ చెల్లించాలి అంటే, దేవునికే ఎందుకు మహిమ కలగాలి అంటే, ఆయన లేఖనం చెప్తున్నట్లుగా ఈ రాజు మహిమ కలిగిన రాజు, నా రాజు మహిమ కలిగిన రాజు. నేను నమ్ముకున్న నా రాజు ఎలాంటోడు అంటే, మహిమలు లేనోడేమీ కాదండి. ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఆ మహిమ కలిగిన దేవునికి మన మహిమ చెల్లించాలి. దేవునికి మహిమ ఎలాగ వస్తుందంటే, మన పాడడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి గణపరచడం ద్వారా, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. ఎందుకు దేవునికి మహిమ చెల్లించాలంటే, ఆయన మహిమ కలిగిన రాజు కాబట్టి. రెండో వాక్యం కూడా చూద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఎందుకు? సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవునికి మహిమ చెల్లించాలి అంటే, ఆయన మహిమ గల దేవుడు కాబట్టి. ఆయన ఎవరంట? మహిమ గల దేవుడు. మొట్టమొదట మనం ఇందాక చదివిన వాక్యంలో 24వ కీర్తనలో మహిమ గల రాజు ఆయన ఎవరంటే, మహిమ గల రాజు అని చూసాం. ఇక్కడ మహిమ కలిగిన దేవుడు. ఇంకా 3వ వాక్యాన్ని కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి. మహిమ గల రాజు కాబట్టి, మహిమ కలిగిన దేవుడు కాబట్టి, మహిమ స్వరూపి కాబట్టి ఆయనకే మనము మహిమ చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన దేవుడు, మహిమ స్వరూపి. ఈ స్వరూపికి మహిమ కలగాలంటే మనం ఏం చేయాలో బైబిల్ లేఖనంలో చాలా మాటలు ఉన్నాయి. ఒక 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉండే తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని ఉంది ఆ వాక్యంలో. ఆ వాక్య సారాంశం మనం చూస్తే, దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. మన పితరుడైన అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడంట అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడంట. అప్పుడు దేవునికి మహిమ కలిగిందంట. దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలండి. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుని మాటకు లోబడి ఆ మాట విని ఆ చూపించే దేశానికి వెళ్తే అక్కడ ఆహారం ఉంటుందా, నీళ్ళు ఉంటాయా, బట్టలు ఉంటాయా, గృహం ఉంటుందా, నివాసం ఉంటుందా అని ఆలోచన చేయలేదండి అబ్రహాం. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడో ఆ మాటకు అబ్రహాం ఏం చేశాడంట? లోబడ్డాడు. లోబడి దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ ఏమైనా లోటు కలిగిందా? అక్కడ ఏమైనా లోటు వచ్చిందా? లోటు రాలేదు సరికదా. భూమి మీద ఉన్న జనులందరికంటే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించేశాడంట. దేవుడు నీకు కూడా ప్రత్యక్షత అవుతే, ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవునికి ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షత కొరకు నువ్వేం చేయాలి?
ఎదురు చూడాలి. రెండోదిగా ఏం చేయాలో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28:58 వచ్చిన ఒకసారి చదువుతారండి. నీవు జాగ్రత్త పడాలి, నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రంథంలో రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. అనుసరించడమే కాకుండా ఆ మాటలను గైకొనాలి. గైకోవడమే కానీ దేవుడైన యెహోవా అను మహిమ గల భీకరమైన నామమునకు భయపడాలి. దేవుడికి స్తోత్రం. భయపడకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు? తెగుళ్ళు వస్తాయి అంటున్నాడు. భయపడితే ఆ మహిమ గల భీకరమైన నామమునకు మనం భయపడితే, ఆ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే, ఆ భీకరమైన నామానికి మనం భయపడి వణుకుతూ ప్రార్థన చేస్తే ఆయన మహిమను చూస్తాము, దీవెని పొందుకుంటామే తప్ప ఏ సమస్య రాకుండా దేవుడే కాపాడుతాడంట. మహిమ కలిగిన రాజు, రెండోది మహిమ కలిగిన దేవుడు, మూడోది మహిమా స్వరూపి. ఈ మహిమా స్వరూపి యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. రెండోది భీకరమైన మహిమ కలిగిన ఆ నామమునకు భయపడాలి. భీకరమైన ఈ నామానికి మనం ఏం చేయాలి? భయపడాలి. భయపడితే ఏం జరుగుతుందంటే సామెతల గ్రంథం అంతా చదివితే మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. దేవునికి భయపడితే జ్ఞానం వస్తుంది. దేవునికి భయపడితే దీర్ఘాయుష్ను దేవుడు ఇస్తాడు. దేవునికి భయపడితే చెడుతనాన్ని మనం అసహించుకుంటాం. దేవునికి భయపడడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. యోబు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. కనుక చెడుతనం అంటే అసహాయం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని ఏం చేస్తాడంటే అసహించుకుంటాడు. దేవుడికి స్తోత్రం. అది సామెతల గ్రంథంలోనే ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనాన్ని అసహించుకొనుటే. ఇప్పుడు మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే చెడుకు దూరంగా ఉంటాం. యోబు కూడా చెడుతనాన్ని అసహించుకునేవాడు. ఎందువలంటే ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు కాబట్టి. మనము కూడా ఈ మహిమ గల భీకరమైన నామానికి భయపడాలి. భయం ఉంటుందా మనకి? భయం ఉంటే 9 గంటలు ప్రార్థన అంటే 10 గంటలకి ఎందుకు వస్తాం? భయం లేదు మనకి. భీకరమైన నామానికి భయపడట్లేదు మనం. అందుకే మన ఇంట్లో శ్రమలు, మన ఇంట్లో ఇబ్బందులు, మన ఇంట్లో సమాధానం ఉండట్లేదు, మన ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ భీకరమైన మహిమ గల నామానికి మనము భయపడడం లేదు. భయపడకపోతే ఏం జరుగుతుందని అక్కడ రాయబడి ఉందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళను కలుగుజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులును చెడ్డ రోగములై ఉంటాయంట. చూసారు ఎంత భయంకరమో? దేవునికి భయపడకపోతే తెగుళ్ళు వస్తాయంట. ఆ తెగుళ్ళు ఎలా ఉంటాయి? దీర్ఘకాలం ఉండే తెగుళ్ళు అంట, వచ్చిపోయేవేమీ కావు. కాబట్టి మరి ఆ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మహిమ గల భీకరమైన నామానికి భయపడాలని మరి లేఖనం ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని యందు భయము భక్తి మనకు ఉందనుకోండి, మన చెడుతనానికి దూరంగా ఉంటాం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామనుకోండి, మనకు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని యందు భయము భక్తి ఉందనుకోండి, మనకు ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. దేవుని యందు భయము భక్తి ఉందనుకోండి, మనకు దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడంట. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భీకరమైన మహిమ గల నామానికి భయపడాలి. మూడోది కూడా చూద్దాం ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా. 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. చాలా గట్టిగా చెప్పలు కొడతామండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు మనం ఏం చేయాలా? చెల్లించాలి. వాక్యంలో 2వ అధ్యాయము 18వ వచనం. నీవు రేయి మొదలు జాములు లేచి ప్రభువు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయములను కుమ్మరించి మొర్రపెట్టుము. హృదయమును కుమ్మరించి హృదయాంతరంగంలో ఉండే దేవునికి మనం ఏదో చేస్తున్నాంలే పాటగారు చేయమన్నారు కాబట్టి చేస్తున్నామని చేసారా, దేవునికి మహిమ రాదు, ఆ ప్రార్థనకి జవాబు రాదు. అసలు దేవునికి మహిమ చెల్లిస్తేనే మనం చేసే ప్రార్థనకి జవాబు కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. ఎన్ని మార్లు స్తుతించేవాడు? 7 మార్లు. రోజుకి 7 మార్లు స్తుతించేవాడంట. 7 మార్లు అంటే
స్తోత్రము 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 స్తోత్రం అని 7 సార్లు కాదు, ఒక్కసారి మోకరిస్తే ఎన్ని గంటల స్తోత్రం చెప్పేవాడో తెలియదు. అలాగే ఒక్కసారి కాదు, రోజులో 7 సార్లు మోకరించి స్తోత్రాలు చెప్పేవాడు దేవుడికి. 7 సార్లు స్తుతించేవాడు, ముమ్మార్లు ప్రార్థించేవాడు. రోజుకి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, సాయంకాలము ప్రార్థించేవాడంట. ఉదయం ప్రార్థించేవాడు, మధ్యాహ్నం ప్రార్థించేవాడు, రాత్రికి ప్రార్థించేవాడు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. 7 మార్లు అంటే 7, ఒక్కసారి మోకరిస్తే గంటలేనండి. స్తోత్రమే. ఇంకా స్తోత్రం చేయడం వలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. యెహోవాకు తగిన మహిమ చెల్లించాలి. తగిన మహిమ ఎప్పుడు చెల్లిస్తామంటే రేయి మొదలు లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాలు కుమ్మరించి ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా దావీదు దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా మనము కూడా స్తుతియాగం చేస్తే దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. అప్పుడు ఆయన నామమునకు తగిన మహిమ చెల్లించే వారం అవుతాం. రేయి మొదలుజాములు లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాలు కుమ్మరించి దేవునికి మొరపెట్టడం ద్వారా దావీదు వలె దినమునకు 7 మార్లు ముమ్మార్లు ప్రార్థించినట్లుగా మనం కూడా చేస్తే దేవునికి ఏం కలుగుతుంది అంటే తగిన మహిమ చెల్లించే వారం అవుతామని బైబిల్ నుండి మనం చూసాం. దేవుడికి స్తోత్రం. ఇంకా ప్రియా దినములో ఎంతవరకు ఆయనకు మహిమ చెల్లించాలి? మనం ఎంతవరకు ఆయనకు మహిమ చెల్లించాలి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఎంతవరకు మహిమ చెల్లించాలంట? యుగ యుగములు అంటే నువ్వు బ్రతికినంత కాలము అన్నమాట. యుగ యుగాలు, నీ పోయే వరకు, ఆయన వచ్చే వరకు, ఆయన రాకడ వరకు, నువ్వు పోయే వరకు కూడా దేవునికి ఏం చెల్లించాలి? మనం యుగ యుగాలు, యుగ యుగాలు దేవునికి మహిమ చెల్లించాలి. తరతరాలు, యుగ యుగాలు కూడా దేవునికి మహిమ చెల్లింతే మహిమ స్వరూపి అయిన దేవుడు ఆ మహిమకు పాత్రుడు కాబట్టి నిన్ను ఏం చేస్తాడు? ఆదుకొని ఆదరించి ఏ తెగులు రాకుండా, ఏ బలహీనత రాకుండా మనం కాపాడుతూ ఉంటాడంట. ఇంకా ఎంతవరకు దేవునికి మహిమ చెల్లించాలంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. గలతీ 1:5 మనం చూసాము. అక్కడ యుగ యుగమును దేవునికి మహిమ చెల్లించాలంట. ఇక్కడ మనం ఈ వాక్యంలో చూస్తున్నప్పుడు సదాకాలము దేవునికి మహిమ చెల్లించాలి. దేవుని బిడ్డలారా, సదాకాలము కూడా దేవునికి మనం ఏం చేయాలంటే మహిమ చెల్లించాలి. మొట్టమొదటిది యుగ యుగాలు దేవునికి మహిమ చెల్లించాలి. సదాకాలము దేవుని మహిమపరచాలి. అంటే ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేసి ఫస్ట్ ఆదివారం కనబడి మళ్ళా ఫస్ట్ ఆదివారమే కనబడే వాళ్ళు ఉన్నారు. ఇదే నా యుగాలు దేవునికి మహిమ చెల్లించడం అంటేని. చర్చిలో ప్రకటించబడుతుంది పలానా రోజున ప్రార్థన అని, రావాలి అక్కడికి. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఉపవాస కూటాల్లో, ప్రతి సభలో, ఏ గృహ కూడిక జరిగినా ప్రతి ప్రార్థనకి హాజరవుతేనే మన యుగాలు దేవునికి మహిమ చెల్లించే వారం అవుతాం. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేస్తే మాత్రం దేవునికి మహిమ చెల్లించే వారం కాము మనం. అక్కడ వాక్యంలో ఎంతవరకు మనం మహిమ చెల్లించాలంటే యుగ యుగములు దేవునికి మహిమ చెల్లించాలి. రెండోదిగా మనం చూస్తాం సదాకాలము దేవునికి మహిమ చెల్లించాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు ఎవరంటే మనం చూసాం 3 మాటలు. మహిమగల రాజు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మహిమ గల దేవుడు, మూడోదిగా మహిమ స్వరూపి. మరి ఆయన కొరకు మనం ఏం చేయాలో 3 మాటలు చెప్పుకున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలన్నాము. భీకరమైన మహిమ గల నామానికి భయపడాలి అన్నాము. మూడోది దేవుని బిడ్డలారా, ఆయనకు తగిన మహిమ చెల్లించాలి అన్నాము. ఆ తగిన మహిమ ఎంతవరకు చెల్లించాలంటే యుగ యుగాలు చెల్లించాలి, సదాకాలము చెల్లించాలి. ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది? మనం ఎలాగుంటే దేవునికి మహిమ కలుగుతుంది? మొదటిది చూద్దాం. కీర్తన గ్రంథం 21 కీర్తన 5వ వచనం,
21వ కీర్తన 5వ వచనం చదవు, తొందరగా చదవు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. నీవు రక్షించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందంట. నీవు రక్షణ పొందాలి, నీవు మారు మనసు పొందాలి, నీ బ్రతుకు మారాలి, నీ పరిస్థితులు మారాలి. బాప్తీసం తీసేసుకున్నానండి, తీసేసుకుని 40 సంవత్సరాలు అయిందండి. ఎందుకు? ఎవరికి ప్రయోజనం? రక్షణ ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. నీవు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. బాప్తీసం వేరు, రక్షణ వేరు. జాగ్రత్తగా వినాలి. బాప్తీసం పొందేసుకుంటే రక్షణ పొందేసుకున్నాం అనుకుంటున్నారు చాలామంది. బాప్తీసం అంటే దేనికోసం అని బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్యాలు 2:38 ఏముందంటే చూడండి, పేతురు గారు ఆడు చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసు పొందాలి. మొట్టమొదట పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. మారు మనసు లేకుండా చాలామంది ఆ ఎంకను కూడా తీసేసుకుంటున్నాడు, ఈవిడ తీసేసుకుంటాడు, ఆ అప్పయమ్మ తీసేసుకుందని ఈవిడ తీసేసుకుంటాడు, ఆ పెంటమ్మ తీసేసుకుందని ఈవిడ తీసేసుకుంటుంది. ఆ తర్వాత పేర్లు మారుతాయి అనుకోండి. ఆవిడ సరిగ్గా ఉండదు కదా, ఆవిడ ఎప్పుడో తీసుకున్నా ఆవిడే సరిగ్గా లేదు. ఇంకా నేను సినిమాలు చూస్తే ఏమైంది, నేను సీరియల్ చూస్తే ఏమైంది, ఎలా తయారైందండి సమాజం. ఆ ముందు ఎప్పుడో 50 సంవత్సరాలు నమ్ముకున్న ఆవిడ సరిగ్గా ఉండట్లేదు, నేను లేకపోతే ఏమవుద్దేటి అని వీళ్ళని చూసుకున్నారా తప్ప దేవునికి మహిమ చెల్లించేవారుగా మాత్రం ఉండట్లేదు. ఈ రక్షణ వలన నీవు రక్షణ పొందితే దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది అంటాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. నీవు రక్షింపబడితే దేవునికి మహిమ, నీవు మారితే దేవునికి మహిమ, నీవు మారు మనసు పొందితే దేవునికి మహిమ, నీవు రక్షింపబడి దేవుని కోసం యథార్థంగా బ్రతికితే దేవునికి మహిమ, నీవు నమ్మకంగా దేవుని కోసం బ్రతికితే ఎవరికి మహిమ కలుగుతుందండి? దేవునికి మహిమ. కానీ మన రక్షణ పేరుకి మాత్రమే బాప్తిసం. నీ రక్షణ వలన నీవు రక్షింపబడితేనే దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంటే మనం రక్షణ పొందినప్పుడు. అనగా రక్షణ అంటే మారు మనసు ఉండాలి క్లియర్గా. బాప్తిసం అంటే సూచన, అది ఒక గుర్తు. దేనికి? అదొక టికెట్ పరలోక పడవ ఎక్కడానికి. ఆ టికెట్ లేకపోతే మనం పరలోక పడవ ఎక్కలేము. అయితే మారు మనసు లేకపోయినా పర్వాలేదంటే ఖచ్చితంగా మారు మనసు ఉండాలి. మొట్టమొదటి అక్కడ వాక్యం మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది రక్షణ. బాప్తిజం తీసుకున్నారు చాలామంది, అదే రక్షణ అనుకుంటున్నారు. మారు మనసు ఉండదు అలాగే. మారు మనసు ఉంటే దేవుని బిడ్డలారా 9 గంటల ఆరాధన అంటే 10 నిమిషాలు తప్పక 9 గంటలకే ఉండాలి దేవుని మందిరంలోని. అది మారు మనసు. సీరియల్ దగ్గర కూర్చున్న వాళ్ళు దేవుని బిడ్డలారా, సీరియల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మరి ఎన్ని గంటలకి సీరియల్ స్టార్ట్ అవుతుంది తెలియదు, కానీ ఉదాహరణకు 7 గంటలకు అనుకుందాం. 7 గంటలకి సీరియల్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, వీళ్ళు పావు తక్కువ 7కే ఉంటారు. ఉదాహరణకి ఇంకా మనం చూసినట్లయితే విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, లేకపోతే రాజమండ్రి వెళ్ళాలనుకోండి, ఆ ట్రైన్ 7 గంటల కంటే మనం 8 గంటలకు వచ్చామనుకోండి, ఉంటుందా? మరి దేవుని మందిరం, దేవుని సన్నిధి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? 9 అంటే 9 కదా, 10 గంటలకి ఎందుకు వస్తున్నాం? ఈ ట్రైన్కి వెళ్ళేటప్పుడు 7 అంటే 6:30కే వచ్చేస్తాం స్టేషన్ దగ్గరికి. ఇంకా చాలామంది గంట ముందు 6 గంటలుగా ఉంటారు అక్కడ. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పాటలు అవుతాయి. అవునవును, పాటలే కదా అవుతాయి. ఏంటి అవుతాయి అంట? పాటలే కదా అవుతాయి. తర్వాత సాక్ష్యాలు ఉంటాయి. ఉంటేని ఆ టయానికి వెళ్ళిపోవచ్చులే, వాక్యం టయానికి. అంటే దేవుని యొక్క సమయాన్ని మనం ఎంత దొంగలిస్తున్నామో చూడండి దేవుని బిడ్డలారా. అది నిజమైన మారు మనసు కాదు, అది నిజమైన రక్షణ కాదు. నీవు రక్షించబడితేనే దేవుని యొక్క నామము
మహిమపరచబడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. మనం రక్షణ పొందాలి. బాప్తీసం పొందేసాం, రక్షణ పొందేసాం అనుకుంటున్నాం. అది రక్షణ కాదు. నీవు రక్షణ పొందితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందంట. రెండోది కూడా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు ఫలిస్తే ఎవరు మహిమపరచబడతారు? మీరు ఫలిస్తే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందంట. మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడతాడు. మొట్టమొదటి నీవు రక్షణ పొందితే, నీవు రక్షించబడితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. నీవు ఒక పాపి మారు మనసు పొంది రక్షింపబడ్డది అనుకోండి, ఎవరికి ఆనందం అండి? దేవునికే ఆనందం. లేకపోతే ఎవరికి గెంతులేస్తారు? మీ విరోధి అయిన అపవాది వాడు ఏం చేస్తే గెంతులేస్తాడంట, మనకు రక్షణ లేకపోతే. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మన రక్షణ పొందితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. రెండోదిగా మనము ఫలిస్తే క్రీస్తువారు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మీకు తెలిసి ఉపమానం. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యందు ఆకులు తప్ప ఫలాలు లేవు. దేవుడు మన దగ్గరకు వచ్చి మనం పరిశీలన చేసినప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు మన దగ్గర ఏం కనబడాలి? ఫలాలు కనబడాలి. ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు అంట ఆకులు తప్ప పళ్ళు లేవంట, ఫలాలు లేవంట. అప్పుడు ఏమైంది? దేవునికి కోపం వచ్చింది. ఈ చెట్టు నరకబడే అగ్నిలో పడవేయండి అన్నాడు. అది నరకబడే అగ్నిలో పడవేయబడింది. అంటే బాగా అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. నీవు ఫలించకపోతే నరకబడి అగ్నిలోనికి వెళ్ళిపోతావు. ఎక్కడ అగ్ని? నరకం. నీవు ఫలించకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఫలించాలి. నీవు బహుగా ఫలించాలంట. బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. నీవు బహుగా ఫలించాలి. ఏంటి ఆ ఫలాలు? బైబిల్ కన్నా మీకు తెలుసు. గలతీ పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలము ఏమనగా 9 ఫలాలు కనబడతాయి అక్కడ. 9 ఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం. జామ చెట్టు అయితే జామ పళ్ళు, మామిడి చెట్టు అయితే మామిడి పళ్ళు, అటు చెట్టు అయితే అటు పళ్ళు, రేగి చెట్టు అయితే రేమి పళ్ళు ఇస్తుందే కదా. మరి మనం కూడా ఏ పళ్ళు? మనం ఎవరి? ఆత్మ. దేవుడు అనుగ్రహించిన ఆత్మ. మనం దేవుడు మట్టి బొమ్మను చేసి నాసిక రంధ్రంలో జీవాత్మ, జీవవాయుడు ఉదగా నరుడు జీవాత్మ అయినను ఉంది. హల్లెలూయా. అంటే మనం ఆత్మ. ఇప్పుడు ఏ ఫలాలు పండాలి మనం? ఆత్మ ఫలాలు. ఏమిటి ఆత్మ ఫలం? ప్రేమ. మనలో ప్రేమ ఉందా? మొట్టమొదటి ప్రేమ ఉండాలి. నీవు ఇతరులను ప్రేమించాలి. నిన్ను వలనే పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ లేని వాడినైతే గడగడ మోరుగుడు కంచును తాళమునై ఉన్నానని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కాబట్టి ప్రేమ కావాలి. ఇతరులను ప్రేమించాలి. ఎవరో ఆపదలో ఉన్నప్పుడు నాకేమైనా వదిలేసి వెళ్ళిపోవద్దు. నీకు తోచిన సహాయం చేయగలిగితే, బైబిల్ అది మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపం కలుగుతుంది అంట. నీకు చేయాలని తెలిసి చేయలేదనుకుంటే పాపమే. ఎవరన్నా ఆపదలో కష్టంలా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మీరేం చేయాలంటే వారికి మీకు కలిగిన సహాయం చేయండి. అదే ప్రేమ. రెండోది సంతోషం. ప్రేమ, సంతోషం. మన సంతోషంగా లేకపోతే ఆత్మఫలం లేనట్టండి మనలోనే. పేరు సంతోషం అంట. పేరేం పేరు? సంతోషం. ఆవిడ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉసూరుమని ఉంటుంది. అంటే సంతోషం లేదు, పేరు మాత్రమే సంతోషం. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి.
ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉండాలి. రెండోది సంతోషం. చెప్పాలి, తొందరగా చదివే బాబు. సంతోషం, సమాధానం. ఇందాక వాక్యంలో మనకు మూల వాక్యం వచ్చింది, భూమి మీద ఉన్న ఆయన భక్తులకు సమాధానం కలుగునుగా కానీ దేవదూతలు పాటలు పాడుతున్నాయి. దేవుడు సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా మనం సమాధానంగానే ఉంటామండి. ఆయనతో నీవు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. సమాధానం ఎప్పుడు వస్తుందంటే మనకి ఆయనతో సహవాసం చేసినప్పుడు సమాధానం కలుగుతుంది. ఆత్మ ఫలాలు 9 అందరికి వచ్చేసి ఉండాలి. మళ్ళీ బైబిల్ తీసి చెప్పడం కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 ఫలాలు మీరు ఫలించాలంట. మీరు బహుగా ఫలించడం వలన, ఈ ఫలాలన్నీ మనలో ఉండడం వలన మొట్టమొదటి సంతోషించేది ఎవరంటే మన దేవుడేనంట. దేవునికి స్తోత్రం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. నీకు ఈ ఫలాలంటే దేవుడే మహిమ పొందుకుంటాడండి. ఈ ఫలాలు మనకు ఉండాలి. 3వ చెప్పి నేను ముగిస్తాను. చివరిది 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను చెప్పాను కదా, ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అంటే మొట్టమొదటిది మనం రక్షణ పొందడం వలన దేవుని మహిమపరచబడతాడు. రెండోది మనం బహుగా ఫలించడం వలన, మనం రక్షణ పొందడం వలన దేవుని మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచబడతాడు. మూడోది మనము దేవునిని స్తుతి యాగము చేయడం వలన. స్తుతి యాగం, యాగాలు చేస్తారు చూడండి. అన్యులు హిందువులు యాగాలు చేస్తారు. యాగం అంటే వాళ్ళు 3 రోజులు, 1 రోజు, లేక 4 రోజులు, 5 రోజులు, 9 రోజులని 1 రోజులు ముందే ఇన్ని రోజులని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఆ అన్ని రోజులు కూడా అది ఆరిపోకుండా దాంట్లో ఏమేస్తారో తైలు వేస్తూ దాన్ని అలాగా అది ఆరిపోకుండా ఆగిపోకుండా చేసేదే యాగం. ఆగిపోకుండా చేసేది యాగం. మరి ఇది ఏ యాగం? స్తుతి యాగం. దేవుడికి స్తోత్రం అంటే నువ్వు చేసే స్తోత్రాలు, స్తుతులు అవి ఆగిపోకూడదు. అలా చేసి చెబుతూనే ఉండాలా. నువ్వు నోరు చెప్పకపోయినా నీ హృదయం మాత్రము స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అది ఆ హృదయం అలాగా లబ్డబ్బు కాదు, డబ్బు అంటుంది ఈ రోజులో. లబ్డబ్బు అనిపోయి అలా కాదంట. స్తోత్రం 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 అని చెప్తూనే ఉండాలి నీ హృదయం. ఇలాగ స్తుతియాగం చేయడం వల్ల దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందంట. మనం ఈరోజు చెప్పుకున్న అంశం అదే, దేవునికి మహిమ. ఎందుకు దేవునికి మహిమ చెల్లించాలి అంటే ఆయన మహిమగల రాజు, మహిమగల దేవుడు, మహిమా స్వరూపి. మరి అలాంటి దేవుని ప్రత్యక్షత కొరకు, ఆ మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. రెండోది ఏం చేయాలి? ఆ భీకరమైన మహిమ కలిగిన దేవుని నామానికి భయపడాలి. భయపడితే ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. మూడోది తగిన మహిమ చెల్లించాలి. ఆయన నామమునకు తగిన మహిమ చెల్లించాలి. ఎంతవరకు చెల్లించాలంటే యుగయుగాలు చెల్లించాలి, సదాకాలం చెల్లించాలి. ఎప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందంటే నీవు రక్షణ పొందడం వలన, నీవు బహుగా ఫలించడం వలన, నీవు స్తుతి యాగము చేయడం వలన దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలంలో ఉన్న మన దేవునికి మహిమ కలగాలి, మహిమ చెల్లించాలి. అప్పుడు భూమి మీద ఉన్న మనకి భక్తులకి, భూమి మీద ఉన్న భక్తులకి ఏం కలుగుతుంది అంటే సమాధానం కలుగుతుంది. మనం మహిమ చెల్లించేవారుగా ఉందాము, అప్పుడు సమాధానాన్ని పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, యేసు మీకు వందనాలు, రక్షకుడానికి స్తోత్రం. ఈరోజు నీవు నేర్చుకున్న వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. నీకు నీవుగా పరిశీలన చేసుకో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవదూతలు స్తోత్రం చేస్తున్నాయంట. ఏమని స్తోత్రం చేస్తున్నాయి? సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడే మహిమపరచబడాలంట.
ఆయన నమ్ముకున్న భక్తులకి సమాధానం కలగాలని పాటలు పాడుతున్నాయి. మరి సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు ఎవరో తెలుసా అండి? మహిమ గల రాజు. రెండోది మహిమ కలిగిన దేవుడు. మూడోది మహిమ స్వరూపి. మరి ఆయనకి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. రెండోదిగా ఆయన మహిమ గల భీకర నామమునకు భయపడాలి. మూడోదిగా ఆయన నామమునకు తగిన మహిమ చెల్లించాలి. నేర్చుకున్నాను. ఎప్పుడు ఆయన నామం మహిమపరచబడుతుందంటే దేవుని బిడ్డలారా, నీవు రక్షింపబడితే నీ దేవుడు మహిమపరచబడతాడు. నీవు ఫలిస్తే, బహుగా ఫలించడం వలన నీ దేవుడు మహిమపరచబడతాడు. మూడోది, నీవు స్తుతి యాగము, దేవునికి ఆగకుండా స్తుతులు చెప్పడమే స్తుతి యాగం. ఆగకుండా స్తోత్రం చేయడమే స్తుతి యాగం. నువ్వు స్తుతి యాగం చేయడం వలన దేవుడి యొక్క నామం మహిమపరచబడుతుంది. అప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవదూతలు పాడినట్లుగా దేవునికే మహిమ కలుగుతుంది. అప్పుడు మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుందంట. ఈ సమాధానం కొరకు ఎంతోమంది ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. సమాధానం ఎక్కడుందంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారిలోనే ఈ సమాధానం ఉంది. కాబట్టి దేవుని మందిరానికి వస్తే చాలు, ఆయన సమాధానం ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.